గమనించాలి. ఇస్సాకు యాకోబుకు చెబుతున్నాడు, నీవు కనానీయ పిల్లను పెళ్లాడరాదు. ఎందుకని? వారు విశ్వాసులు కారు. ఆదికాండం 6వ అధ్యాయంలోని ఆధ్యాత్మిక సాంకర్యం మీకు జ్ఞాపకం లేదు? దేవుని కుమారులు అనగా రక్షణ పొందిన బిడ్డలు నరుల కుమార్తెలను అనగా రక్షణ లేని పిల్లలను మోహించి వారిని పెళ్లాడారు. అప్పుడేమి జరిగింది? కయీను సంతతి పిల్లలను చేసుకున్నందుచేత ఆధ్యాత్మిక సాంకర్యం ప్రాప్తించింది. వారి మీదికి జలప్రళయం వచ్చింది. ఎటొచ్చి నోవహు అనే ఒక్క వ్యక్తి, అతని కుటుంబము తప్ప మిగతా మనుషులంతా జలప్రళయంలో నాశనమైపోయారు. విశ్వాసులకు అవిశ్వాసులకు వివాహం జరిగితే జాతికంతటికీ భక్తిహీనత వస్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలైన వారికి, దేవుని బిడ్డలు కాని వారికి మధ్య వివాహ సంబంధాలు అరిష్టానికి, నిర్దేవతత్వానికి దారితీస్తున్నాయి. మనము ఈ భ్రష్టత్వాన్ని స్వయంగా చూస్తూనే ఉన్నాము. రక్షించబడిన వ్యక్తి వివాహం ద్వారా రక్షణ లేని వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించడం అసాధ్యం. అది ఎన్నటికీ జరగని పని. అవిశ్వాసులతో జోడు కలవకండి అని భక్త పౌలు ప్రబోధించాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం జ్ఞాపకముంచుకోండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? జోడు అనేది వివాహ సంయుక్తతకు చెందిన మాట. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య వైవాహిక సంబంధం కుదరదు. దేవుడు అట్టి సంబంధాలు కూడనివి అంటున్నాడు. ఇస్సాకు చేసిన ఈ ప్రార్థనలో అతడు చెప్పిన మాటలు ఎంతో అర్థవంతమైనవి. దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దీవెన అబ్రాహాము తనకు బదిలీ చేశాడు. అదే దీవెనను తానిప్పుడు యాకోబుకు బదిలీ చేస్తున్నాడు. దేవుని నుండి మొదలైనది ఈ దీవెన. యాకోబు పద్దనరాములో ఉన్న సిరియావాడైన బెతూయేలు కుమారుడు, యాకోబు ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడు అయిన లాబాను వద్దకు వెళ్ళాడు. సిరియావాడు అంటే అరామీయుడు. ఒక ప్రశ్న, అసలు అబ్రాహాము యూదుడా? అతడు ఇశ్రాయేలీయుడా? కాదు, అబ్రాహాము యూదుడు కాడు, ఇశ్రాయేలీయుడు కాడు. యాకోబు కాలం వరకు అసలు ఇశ్రాయేలీయులు లేరు. యాకోబుకే ఇశ్రాయేలు అని పేరు. యాకోబుకు కలిగిన 12 కొడుకులు ఇశ్రాయేలీయులు. ఈ వంశరేఖ అబ్రహాముతో మొదలైంది. అబ్రహాము మూలపురుషుడే. ఇది దేవుడు గీచిన వంశరేఖ. అబ్రహాము నుండి మిద్యానీయులు వచ్చినా అబ్రాహామును మిద్యానీయుడు అనలేము, అనకూడదు. అందుకే దేవుడన్నాడు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడని, అతణ్ణి దీవిస్తూ నీవు కనాను కుమార్తెలలో ఎవరిని పెళ్లాడకూడదని ఆజ్ఞాపించాడని, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు ఇస్సాకుకు ఇష్టురాండ్రు కారని ఏశావుకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్లాడాడు. ఇష్మాయేలు వంశరేఖను మనము వెంబడించము. బైబిలులో ఈ రేఖ కొనసాగించబడదు. క్రీస్తు వరకు పొడిగించబడిన రేఖకు మధ్యలో ఇది వచ్చింది గనుక ప్రస్తావించబడింది అంతే. ఏశావు ఏం చేశాడు? వెళ్ళి ఇష్మాయేలు కూతుర్ని చేసుకున్నాడు. అలా చేస్తే తండ్రి సంతోషిస్తాడు అనుకున్నాడు. ఈ ఏశావుకు బొత్తిగా ఆధ్యాత్మిక దృష్టి లేదు. ఆధ్యాత్మిక విలువలు ఎరగని మనిషి ఏశావు. కనానీయులు, ఫిలిష్తీయుల్లాగే ఇష్మాయేలీయులు కూడా దేవుడు విసర్జించిన ప్రజలు అని ఏశావు గ్రహించలేకపోయాడు.